హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ దేంతో అనుకున్నారా? ఇది బాస్మతి రైస్ కాదండి, సేమియా. చూసారా ఎలా పొడి పొడిలాడుతుందో. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా బిర్యానీ. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి సేమియా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేస్తామా? సేమియా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా నానబెట్టుకొని వాటర్ తీసి పిండేసిన మీల్ మేకరీ, అలాగే హాఫ్ క్యాప్సికమ్, 1 క్యారెట్, 1 మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది, అలాగే 1 టమోటా, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నెయ్యితో ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా. ఇప్పుడు ప్రొసీజర్ చూసేస్తామా సేమియా బిర్యానీ ఎలా చేయాలో? అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, చిన్న పట్ట, 2 పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకున్నవి, అలాగే ఆకు కొంచెం, బిర్యానీ ఆకు. స్టవ్ ఆన్ చేసుకొని ఆల్రెడీ సేమియా ఇందులో ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులోనే ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే ఇందులో పట్ట, బిర్యానీ ఆకు, అల్లము, కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు కాస్త వేగనిద్దాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుందాం. అలాగే కరివేపాకు వేసుకుందాం. ఇది కాస్త వేయించుకుందాం. కాస్త పసుపు వేసుకుందాం. ఇప్పుడు టమోటాలు, క్యారెట్ కూడా వేసుకుందాం. అలాగే ఇది కూడా వేస్తున్నాను, మీల్ మేకరీ, నానబెట్టుకున్న మీల్ మేకరీ. ఇప్పుడు ఇది కాస్త బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో బీన్స్, పొటాటో, పచ్చి బఠానాలు అవి ఉంటే కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. యాక్చువల్ మనము సేమియా ఉప్మా అంటాం, బట్ సేమియా ఉప్మాకి క్యారెట్ వేస్తాం, అంటే అలాగే ప్లెయిన్గా చేస్తాము. బట్ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి సేమియా బిర్యానీ చాలా బాగుంటుంది. టేస్ట్ పొడి పొడిలాడుతా. ఇందులోనే కాస్త గరం మసాలా, కారం పొడి, ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం, కాస్త కారం వాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ సేమియాకి 2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకుందాం. బాగా బాయిల్ అవ్వాలి వాటర్. బాగా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికము ముందు ఎందుకు వేయలేదంటే బాగా ఉడికిపోతుంది క్యాప్సికమ్. అప్పుడు క్యాప్సికమ్ వేసిన ఆ ఫ్లేవర్ రాదు, అందుకే. ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకుందాం. కాసేపు ఉడకనిద్దాం. సేమియా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకుందాం. ఎక్కువ కలపెట్టకూడదు, సేమియాలు విడిపోతాయి, విరిగిపోయేసి గుల్లగుల్లగా అయిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు హాఫ్ లెమన్ ముక్కని ఇలా పిండుకుందాం, స్క్వీజ్ చేసుకుందాం. మీరు కావాలంటే లెమన్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక 2 సెకండ్స్ అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాం. సేమియా బిర్యానీ రెడీ అయిపోయింది. వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, సేమియా బిర్యానీ రెడీ అయిపోయింది. మరి మీరు ఒకసారి ట్రై చేసి చెప్పరా ఎలా వచ్చిందో సేమియా బిర్యానీ? చూసారా, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే అసలు సేమియా అనుకోమండి, బాస్మతి రైస్తో చేసిన వెజ్ బిర్యానీ అనుకోవచ్చు. చాలా పొడి పొడిలాడుతుంది కదా, రుచి కూడా అలాగే అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పరా ఎలా వచ్చిందో మరి? థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.